చీటకోడు దానికోసం కూడా మళ్ళీ అడిగిన రేపు వెల్లండ దగ్గర కూడా బ్రిడ్జి కావాలని చెప్పేసి మా బచ్చన్నపేట దగ్గర నుంచి వెళ్ళి బొందుగుల ద్వారా అటు పోయేటందుకు కూడా ఒక బ్రిడ్జి కావాలని చెప్పేసి బ్రిడ్జిల కోసం అన్నిటి కోసం మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళకి దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఏమి లేదు. వాళ్ళు చెప్తారు చెప్పుకుంటారు, మనం చెప్పుకునేది మనం చెప్పుకుంటాం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంతకుముందు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడితే వాళ్ళు రాసుకొని సమాధానం ఇచ్చేటోళ్ళు. ఇలా అది కూడా మొత్తం కూడా మా ఆనంద్ గారు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏం సార్ రేపు ఏం మాట్లాడతారండి. ఏం మాట్లాడితే ఏం లాభం? మాట్లాడితే వారేమో చాలా బ్రహ్మాండంగా సంక్షేమం కోసం పైసలు ఇచ్చిందని రాసిండ్రు. ఇలా ఈనాల్లో అలా చూస్తే ఆ సంక్షేమం అంటే ఇది ఇంకోటి పెట్టినది ఏంటి, ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ సార్? ఇంతమంది మనం ఇచ్చిందే బంద్ చేసిండ్రు. మనం ఇచ్చిందే బంద్ చేసి మళ్ళీ ఇలా పెడతామన్నారు. అదేదో గొప్ప స్కీమ్ కింద మళ్ళీ పెడతా ఉంటారు. మనం పెట్టిందే కదా, పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఉండాలని చెప్పేసి మనం పెడితే బంద్ చేసిండ్రు. మా మిత్రులు తనలాడుతుంటారు, ఏదో ఒకటి సమస్య రాయండి సార్, మాట్లాడండి సార్ అని చెప్పేసి ఇక్కడ ప్రెస్ మిత్రులందరూ నన్ను కొంచెం చైతన్యపరిచి మరింత మాట్లాడాలని చేస్తే అందులో ఎంత చేస్తే మాత్రం ఏముంది, వానికి అసలు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది. వాళ్లకు బచ్చన్నపేటలో అనేక బస్సులు బంద్ అయిపోయినాయి. బచ్చన్నపేట నుంచి వెళ్ళి ఆ లింగంపల్లి, ఆ సాల్వాపూరు, గజ్వేల్ ద్వారా బ్రహ్మాండం దగ్గరకు పోవచ్చు. యాదగిరిగుట్ట పోవాలంటే బొందుగుల ద్వారా, బచ్చన్నపేట బొందుగుల ద్వారా ఇట్లా దగ్గరకు పోవచ్చు. ఆ రూట్లన్నీ బంద్ చేసిండ్రు. రోడ్లని ఇంతవరకు ఒక్క రోడ్డు ఇంతవరకు శాంక్షన్ చేసినే రాలే. 18 రోడ్లు శాంక్షన్ చేసిండ్రు హ్యామ్లో, పిఆర్లో, పంచాయతీరాజ్లో ఒక్క రోడ్డు వేయలే. 6 రోడ్లు ఎంఆర్ఆర్, సిఆర్ఆర్ అని చెప్పి ఆర్ఎన్బి కింద శాంక్షన్ చేసిండ్రు, ఒక రోడ్డు వేయలే. అసలు వాడు ఎవడు గుత్తైదారు పట్టుకోవట్లే. వీడు పైసలు లేటోడు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఎవడు పట్టుకునేట్టు దిక్కేలేదు. అంటే ఎంత దురవస్థ ఉందంటే ఈ ప్రభుత్వం దుస్థితిలో ఉందంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఎవరికి. ఇంతకుముందు ఆ కాంట్రాక్ట్ వస్తే అందరూ వచ్చేటోళ్ళు, సార్ నాకు కొద్దిగా కాంట్రాక్ట్ ఇప్పించండి సార్ అంటే అరే అని చెప్పేసి 10 మంది వచ్చేటోళ్ళు. ఇలా మనం 10 మంది నడుతూ వాడు 10 మంది నేను రానంటాను. పైసలు వాడు ఇయ్యడు సార్ మేము రావని చెప్పేసి అంటారు. పాత పైసలు ఇయ్యలేం కాంటాను. అంటే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం అనేది అన్ని రకాల వర్గాలకు, కాంట్రాక్టర్లకు, చిన్న కాంట్రాక్టర్లకు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు 10-12% తీసుకొని ఇస్తాను, అది వేరు. చిన్న కాంట్రాక్టర్లు మొత్తం కూడా ఈ 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు పట్టే వాళ్ళందరూ కూడా ఖతమైపోయారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ₹1 ఇయ్యలే. మళ్ళీ ఇళ్ళ కూడా పెట్టలే. 4,000 కోట్లని పెట్టిను, 12,000 కోట్లు ఇవ్వాలి, అది కూడా ఇయ్యడు పెట్టినా కూడా. కాబట్టి అన్ని వర్గాలను ఇవాళ అన్యాయం